మీకు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు విజయవాడ, గుంటూరు. ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి? హౌ మెనీ ఆఫ్ యూ? సో ఒకసారి వాళ్ళకి గట్టిగా క్లాస్ చేద్దాం. సో మీరు అందరికీ వెల్కమ్. పర్టికులర్ గా ఎందుకంటే బయట సిచ్యువేషన్ తెలుసు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ఈ ఆఫ్లైన్ వర్క్ షాప్ కి వదిలిపోకుండా మీరు వచ్చినందుకు గ్రేట్. మీ యొక్క డెడికేషన్ చూపిస్తుంది. యు ఆర్ ద క్వాలిటీ పీపుల్. అఫ్ కోర్స్ చాలా మంది ప్రయత్నించారు, వాళ్ళు రాలేకపోయారు. సో అందరికి కూడా వెల్కమ్. ఈరోజు సెషన్ డెఫినెట్ గా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మెజారిటీ మీకు రియల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే అవసరమో అది మీకు అందిస్తుంది ఈ సెషన్, ఈ ఆఫ్లైన్ వర్క్ షాప్. చాలా కాలం క్రితం యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా కూడా గుంటూరు, విజయవాడలో పుట్టాను, గొల్లపూడి. అండ్ పెరిగిందంతా కూడా గుంటూరే. ఇక్కడే జేకేసీ కాలేజ్, సీతారామయ్య స్కూల్, ఇదంతా కూడా ఇదంతా జరిగింది. ఈవెన్ నా పర్యావరణ జర్నీ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. మీకు ఎలా అయితే స్టార్ట్ చేసినప్పుడు రిజెక్షన్స్ వచ్చాయో, నాకు మీరు ఎలాంటి రిజెక్షన్స్ అయితే చెప్తున్నారో దానికన్నా ఇంకొక 10-20 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మీరు ఏ రకాలుగా ఏ రిజెక్షన్స్ అయితే వచ్చాయో ఆ రకాలన్నీ కూడా నాకు టచ్ అయింది. అంటే కాదు, ఇక్కడ ఉన్న చాలా మేనేజర్స్ ఎవరైతే టీమ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టచ్ అయింది. ఇది కేవలం ఫర్ ఎవర్ మాత్రమే ఈ నెగిటివిటీ కాదండి. అన్ని మీరు ఏ కెరీర్ తీసుకున్నా కానీ వస్తుంది. ఇఫ్ యూ టేక్ ఎనీ కెరీర్. అంతెందుకు, మీరు ఏదైనా నేను ఒక రీవ్యూ చెప్పాను, ఏదైనా పని చేయాలి కొత్తగా అని మీకు ఒక ఆలోచన వచ్చినా సరే వెంటనే మీకు స్టార్ట్ అయిపోయింది నెగిటివిటీ. అది నువ్వు చేయగలుగుతావా అనే ఒక క్వశ్చన్ మార్క్. అసలే అంతంత మాత్రంగా ఉన్న మన లైఫ్ లో ఇంతగా మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంటే దాన్ని కాస్త ఆ సందేహాలతో మనకి 10% పెరిగితే మోర్ దెన్ 9% మళ్ళీ హ్యామరింగ్ చేస్తూ ఉంటారు సుత్తి పెట్టి. ఓ 10% గ్రో అయింది అనుకోండి, ఓకే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని వ్యక్తి అనుకోగానే 9% హ్యామరింగ్ పడుతాడు సుత్తి పైనుంచి, వర్క్ చేయగలుగుతావా అని. అదంతా ఒకటైతే ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఇంకొక సెకండ్ మోస్ట్ అవైలబుల్ థింగ్ ఏంటంటే మార్కెట్ లో ఇది గెస్, ఫియర్, భయం. మీరు ఏ పని చేయాలన్నా సరే ఒక భయాన్ని క్రియేట్ చేయడం అనేది సోషల్ మీడియాలో ఈ రోజులో సర్వసాధారణం అయిపోయింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ సింపుల్, వాళ్ళు చెప్తున్న విషయాలకి అట్రాక్ట్ చేయడం అంతే. మీరు పలానా బైక్ వాడుతున్నారా, జాగ్రత్త. పలానా చోటకు వెళ్తున్నారా, ఇంకా జాగ్రత్త. పలానా పని చేయాలనుకుంటున్నారా, జాగ్రత్త. ఫియర్ అనేది మీకు ముప్పుడుగా అమ్ముడవుతుంది మార్కెట్ లో. ముప్పుడుగా అంటే మీరు రోడ్ మీద వెళ్తుంటే, మీరు డీసెంట్ రోడ్ లాంటి ఏరియాలో వెళ్తుంటే కనుక మీకు ఏం కనపడతాయి? అక్కడ చాలా బట్టలు కనపడతాయి. రోడ్ సైడ్ అక్కడ అమ్మేటిని కూడా కుప్పలు కనపడతాయి. ఫుడ్ స్ట్రీట్ నుంచి వెళ్తే కనుక మీకు బజ్జీలు, సమోసాలు చాలా దండిగా కనపడతా ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో ఎలా ఉందంటే సోషల్ మీడియాలో మీకు ఫియర్ విపరీతంగా అమ్మబడుతుంది. కానీ మనకు ఒక ఆప్షన్ ఏముందంటే మీరు తీసుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. సో మీరు ఈ కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫియర్, పలానా దాంట్లో పలానా ఛాలెంజ్ ఉందంట, పలానా దాంట్లో పలానా ప్రాబ్లం ఉందంట, పలానా దాంట్లో పలానా ఏదో జరుగుతుందంట అని ప్రతి దాంట్లో ఫియర్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనం ఫియర్ గురించి చూస్తూ ఉంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్ తో ఏ రోజు కుకింగ్ చేయలేము, ఇంట్లో నైఫ్ లో ఏ రోజు కూడా మనకి వెజిటబుల్స్ కూడా కట్ చేయలేము. మీకు తెలుసా ఆ నైఫ్ వెజిటబుల్స్ చేస్తుంటే కట్ అయిపోయిందంట ఒక ఆవిడ గ్యాస్ సిలిండర్ వాడుతుంటే పేరిపోయిందంట అనేది. మరి అదే పనిగా మనకి ఆ ఫియర్ ని తీసుకుంటే ఎలా తయారైంది? అలాంటి దాంట్లో వచ్చి నా లైఫ్ కూడా స్టార్ట్ అయింది. బట్ అట్లా ఎప్పుడు నేను తీసుకోలేదు. అవన్నీ నన్ను భయపెట్టినాయి. దానికన్నా భయపెట్టినవి ఏంటంటే, ఒకరు తీసుకుంటే నాకు భయపడేది, దానికన్నా భయపెట్టేది ఏంటంటే నాకున్న ఛాలెంజెస్, నాకున్న డ్రీమ్స్. నా సీనియర్ సుభాగల చంద్రశేఖర్ గారు అని నా సీనియర్, నా స్పాన్సర్, ఆయన ఎప్పుడు చెప్పేవాడు, రాజేష్ ఉన్న ఒక స్ట్రాంగ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన డ్రీమ్స్, ఈజ్ అ డ్రీమర్. సో అలాగే మీ అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో మిమ్మల్ని డ్రైవ్ చేసేది ఫరెవర్ కాదు. మిమ్మల్ని డ్రైవ్ చేయాల్సింది మీ సీనియర్స్ కాదు. మిమ్మల్ని డ్రైవ్ చేయాల్సింది ఇంకో వేరే రీజన్స్ కాదు. ఒకటే రీజన్, యువర్ వై. మీరు ఎందుకు ఈ కెరీర్ ని తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ కెరీర్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, అది కనుక మీకు స్ట్రాంగ్ గా ఉంటే కనుక నో డౌట్ నో బడీ కెన్ స్టాప్ యూ, నో వన్ కెన్ స్టాప్ యూ. మీకు సరదా సిచ్యువేషన్ చెప్తాను. నేను యూజువల్లీ ఇళ్లలో టాపిక్స్ ఉంటాయి కదా, హారర్ మూవీస్ గురించి, వీటి గురించి. నేను వెరీ ఫస్ట్
ఈ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను హైదరాబాద్ లో ఒక హోటల్లో ఉన్నాను, ఒక చిన్న లాడ్జ్ లాంటి, చాలా తక్కువలో వస్తుందని చెప్పి లాడ్జ్ లో ఉన్నాను. ఇది నిజంగా జరిగింది, ఎప్పుడు నేను చెప్పలేదు ఈ ఎక్స్పీరియన్స్ ని. ఆ లాడ్జ్ లో నేను ఆ టీవీ చూస్తున్నాను, న్యూస్ ఏదో, యూజువల్లీ టీవీలో ఏదో ఒకటి ఉంటుంది కదా, లైక్ ఆ రోజు అదే న్యూస్ వస్తుంది. ఒక టీవీ నైన్లో ఏదో నైట్ హారర్ గురించి వస్తాయి అప్పట్లో షోలు, అదే వస్తుంది అన్నమాట. నేను పెట్టలేదు, అది ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు ఒక యువకుడు ఒక లాడ్జ్ లో దిగినప్పుడు ఆ లాడ్జ్ లో డోర్ వేయగానే ఆ వెనకాల ఒక ఆకారం కనపడిందంట, అదే ఆ టీవీలో వస్తుంది. ఇది రియల్ గా జరిగింది. నేను ఎందుకు అక్కడ ఆకారం ఉందని పీపుల్ అందరూ కూడా రీసెర్చ్ చేస్తే ఆ లాడ్జ్ ని ఒక బరియల్ గ్రౌండ్ మీద కట్టారంట, అందుకోసం అప్పటి నుంచి అవి వెంట పడుతున్నాయంట అని ఒక న్యూస్ లో ఒక స్టోరీ రన్ చేస్తున్నాడు అనమాట. మీరు నమ్మరు, నేను పక్కన చూస్తే నాకు దగ్గరలో బరియల్ గ్రౌండ్ కనపడుతుంది ఆ లాడ్జ్ దగ్గరలో. వాడి అప్పుడు నా ఫీర్ ఎలా ఉంటుంది, నా ఆందోళన ఎలా ఉంటుంది. బట్ నేను ఏమంటున్నాను తెలుసా, అప్పుడు అసలు నాకు 0.1% కూడా ఇది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. 0.1% కూడా నాకు ఏదో ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, వాట్ ఇఫ్ ఏదన్నా ఒక ఆకారం వచ్చిందనుకున్నాం, దానికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆ ఎవరి దగ్గర 10 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో వాడు పెద్ద తలకాయ ఇది కాదు. సో అది ఎంటబడుతుందన్నమాట మెయిన్. సో నా గురించి ఛాలెంజెస్ ఎక్కువ ఎంటబడుతున్నాయి. అంటే ఏ ఫియర్ కన్నా, బయట ఉన్న వాటి కన్నా, ఏ ఆందోళన కన్నా నీకు వ్యక్తిగతంగా ఉన్న ఆందోళనలు నీ వైద్య కనుక నువ్వు స్ట్రాంగ్ గా తీసుకుంటే, మీరు ఈ కెరీర్ లో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యారో, మీరు ఈ ఫరెవర్ లో మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. మీరు దీంట్లో ఒక స్ట్రాంగ్ బిజినెస్ ని బిల్డ్ చేయడానికి, స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేయడానికి, స్ట్రాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేయడానికి నో వన్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వై. ఎందుకు నేను చేయాలనేది కనుక అది ఉంటే అసలుకి మీరు నెక్స్ట్ అన్స్టాపబుల్ పర్సన్ ఇన్ ఫర్ ఎవర్. ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ అన్స్టాపబుల్ పర్సన్ ఇన్ ఫర్ ఎవర్? ఎంతమంది? గ్రేట్. అదే సీక్రెట్ దీంట్లో, అదే సీక్రెట్. నేను అలా స్టార్ట్ చేసినట్టు నాకు రాజీవ్ అండ్ హరి నా గురించి చెప్తున్నారు. ఐ రిమెంబర్, నేను లాస్ట్ లో కూడా చెప్తాను ఈ పాయింట్స్. ఇప్పటి వరకైతే నేను ఈ ఇయర్స్ ఆఫ్ టైమ్ లో కోర్స్ ఆఫ్ రూపీస్ చేశాను. ఒక హైయెస్ట్ ఏంటంటే ఒక 1 year కే మోర్ దెన్ 1.5 crores ఈ పరివర్తన తీసుకున్నాను. ఒక 1 year కి ఎక్కడికి ఏ ఆఫీస్ వెళ్ళకుండా 1.5 crore ఒక 1 year. ఆల్మోస్ట్ అన్ని అచీవ్మెంట్స్ అన్ని. దానికన్నా నేను మొన్న మధ్య నేను కంపెనీలో సప్లయర్ మేనేజర్ అయినప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది మార్నింగ్. కంపెనీలో సప్లయర్ మేనేజర్ అనేది ఒక మంచి ప్రెస్టీజియస్ పొజిషన్. ఆ పొజిషన్ అచ్చిపోగానే ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. యూఎస్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. నవాజ్ రాసుకోవాలా అని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. రాజేష్, వాట్ మోటివేట్స్ యూ? నిన్ను ఏం మోటివేట్ చేస్తుంది? ఇప్పుడున్నా సప్లయర్ మేనేజర్ అయ్యావు కదా, నిన్ను ఏం మోటివేట్ చేస్తుంది ఇప్పుడు అని నన్ను అడిగారు. నేను రాసిన ఒక ఆర్టికల్ చిన్న పేర రాసి మాకు పంపించు, నీ గురించి చెప్పేటప్పుడు దాన్ని వాడతామన్నాను. నేను చెప్పాను, ఒక పేపర్ ఆర్టికల్ రాశాను. ఆ ఆర్టికల్ రాసిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. ఇక ఇస్తారు ముంబై నుంచి, సార్ మీరు రాసిన ఆర్టికల్లో మీరు చెప్పింది కరెక్టేనా, మీరు అదే చెప్పాలనుకుంటున్నారా అన్న. అదే చెప్పాలనుకుంటున్నాను, వేసి ప్రింట్ చేసేది అన్నాను. ఓకే అన్నాడు. ఏం రాశాను తెలుసా ఆ రోజు? నేను సప్లైర్ అవ్వడానికి నేనేదైతే నా వైని క్లియర్ చేసుకున్న తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ సప్లైర్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం ట్రై చేస్తున్నా రాజేష్, ఏం నేను ముందు తీసుకెళ్తున్నా అన్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళకి చాలా మంది ఏం వస్తారంటే, నాకు BMW కొనుక్కోవాలి, రేంజ్ రోవర్స్ కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బంగాలు కట్టాలి. ఎస్, అవన్నీ ప్రాపర్టీస్ వీ హ్యావ్, మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అవి రాస్తుంటారు. కానీ నేనేం రాశాను తెలుసా? నేను ఆలోచించాను, ఏం నన్ను ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక్కడి నుంచి నన్ను ముందుకు తీసుకెళ్తుంది నేను చెప్పింది. వాళ్ళకి ఆ పేరాలో ఏం చెప్పారంటే, బహుశా మనీ అనేది ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం కాదు, పెద్ద పెద్ద అమౌంట్ సెండ్ చేయాలనే పెద్ద పెద్ద ఆలోచనలు లేవు. కానీ ఈ సమయంలో వెన్ యూఆర్ మేకింగ్ నెలకి 10 లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి నేను ముందుకు తీసుకెళ్లేది ఏంటి అని నాకు నేను క్వశ్చన్ చేసుకుంటే, నా టీంలో లేదా బయట ఉన్న పీపుల్ ఎవరైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వీలైనంత ఎక్కువ మందికి అవకాశాన్ని పరిచయం చేయాలి. వీలైనంత ఎక్కువ మందికి పరిచయం చేయడమే కాదు, మనం ఓపెన్ చేసుకొని మనకు మనం మరల్చుకొని మనకు మనం మన స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళని అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ వాళ్ళు ఎర్న్ చేసే విధంగా ట్రై చేయాలి. అదే నన్ను ఇప్పుడు లీడ్ చేస్తుంది, అదే ఇప్పుడు నేను ట్రై చేస్తుందని చెప్పి రాశాను దాంట్లో. నిజంగానే ఈ రోజు నన్ను అదే లీడ్ చేస్తుంది. నాకు చాలా క్లోజ్ గా ఉన్న పీపుల్, తెలుసు నా గురించి, నా లైఫ్ గురించి. అసలు నాది కంప్లీట్ చాలా ప్లెయిన్ స్టోరీ ఉంటుంది, చాలా ప్లెయిన్ స్టోరీ, చాలా సింపుల్ స్టోరీ. ఐ మీన్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ద ఓన్లీ రీజన్ నేను ఎవరికైనా
ఇప్పుడు నా ఆలోచనలన్నీ కూడా అదే పనిగా వెళ్తున్నాను. ఈవెన్ నేను ఇంకా చెప్పొచ్చు కానీ నెక్స్ట్ సెషన్స్ లో నాకు చెప్తాను, ఫ్యూచర్ లో చెప్తాను. ఇవి నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది. అంటే ఒకప్పుడు అలా స్టార్ట్ చేసింది. అనేది చేస్తుంటాం. జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తే ఏ కంపెనీలో చేస్తుంటావు, ఏం చేస్తావు కంపెనీలో, ఎంత ఇస్తారు జీతం, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా మంది ఉంటాయి. ఎనీ పర్సన్ ఒక కెరీర్ కోసం బయటకు అడుగు పెట్టగానే ఇలాంటి ప్రశ్నలతో ఉప్పుడి మబ్బుడి ముంచేస్తారు. మనకి ఆ క్వశ్చన్స్ ముంచేస్తాయి. ఈవెన్ మీకు కూడా చాలా మందికి ఏ స్లైడ్ సరే ఏదో పార్ట్ టైం చేద్దాం, ఫలానా వ్యక్తి చెప్పాడని చేద్దాం అనే ఆలోచనతో కూడా మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో కెరీర్ అంటే నువ్వు ఏ పని చేస్తావు అనే దానికన్నా కానీ దాంతో పాటు ఇంకోటి ఏం అడిగిందంటే, ఇంకోటి ఎక్కువగా ఏమి మనకి ఇప్పుడు డామినేట్ చేస్తుందంటే నువ్వేం ప్రొఫెషన్ లో ఉన్నావు, ఏం కెరీర్ లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు పలానా అకౌంటెంట్ వా, పలానా ఇంజనీర్ వా, ఇలా ఆలోచించి అలా అడిగేవాళ్ళు. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నీ ఏం చేస్తున్నావు అనే దానికన్నా కానీ నీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది, నీ ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తున్నావు, హౌ మచ్ యు ఆర్ మేకింగ్ అనేది డామినేట్ చేస్తుంది. అసలు ఏ కెరీర్ చేసినా సరే. అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నెంబర్ ఆఫ్ కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి. ఇఫ్ ఎ పర్సన్ హూస్ హ్యావ్ ఏ గుడ్ కెరీర్, ఒక అతను కనుక ఒక మంచి కెరీర్ ఉన్నాడు అనే అతను, ఉదాహరణకి ఒక దాంట్లో అకౌంటెంట్ అనుకుందాం, ఈజ్ మేకింగ్ 30,000 అనుకుందాం, 40,000, దట్ మీన్స్ సంవత్సరానికి 4,80,000 అనుకుందాం. బట్ ఇంకొక పర్సన్ తీసుకున్నాం, ఇంకో పర్సన్ ఇన్కమ్ సోర్స్, ఈయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాడు, వాట్ ఈఫ్ ఈయన ఒక కోర్సెస్ సెల్ చేస్తున్నాడు, వాట్ ఈఫ్ ఈయన ఒక ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు, రకరకాల సోషల్ మీడియా కొత్త కొత్త కెరీర్స్ వచ్చినాయి. ఇందాక చెప్పిన అతను, నేను ఒక పేరు మోసిన బ్యాంక్ లో నేను ఒక అకౌంటెంట్ గా ఉన్నాను, బట్ ఐ మేకింగ్ సంవత్సరానికి ఒక 5 లక్షలు సంపాదిస్తానంటే, బట్ ఒక ఇన్కమ్ సోర్స్ తో వేరే ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని చేస్తున్న వ్యక్తి, లైక్ ఈజ్ ఏ ట్రావెలర్ అనుకుందాం, వరల్డ్ ట్రావెలర్ అనుకుందాం. ఎంతమంది యూట్యూబ్ వరల్డ్ ట్రావెలర్స్ ఉన్నారు, హు ఆర్ మేకింగ్ మోర్ దెన్ 30 lakhs పర్ మంత్. తెలుగు వాళ్ళే మీరు చూస్తుంటారు. కేవలం వీడియోస్ చేస్తే వాళ్ళు ఎర్న్ చేస్తారు 30 లక్షల పైన. అఫ్కోర్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే అందరూ కూడా అలా ఎర్న్ చేస్తాం, నేను హామీ లేదు చేయలేకపోవచ్చు. ఈ యూట్యూబ్ లో ఒక పర్సన్ ఉన్నాడు, మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి, మిస్టర్ బీస్ట్ అని చాలా ఉంటది. ఒక సంవత్సరానికి అతని ఇన్కమ్ ఎంత తెలుసా, దాదాపుగా 300 కోట్లు ఓన్లీ యూట్యూబ్ లో. అతన్ని వేరే ట్విట్టర్ లోకి రమ్మని చెప్పి ఆ ట్విట్టర్ వాళ్ళు కూడా అతన్ని ప్రత్యేకించి అతను ఆహ్వానించి అతనికి ఒక ప్యాకేజ్ కూడా ఇచ్చారు, జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నవే డేస్ కొత్త కొత్త కెరియర్స్ ఓపెన్ అయ్యి మీరు ఇన్కమ్ ని ఏం చేయడానికి. ఇప్పుడు పీపుల్ యొక్క దృష్టి దేని మీద ఉందంటే, నువ్వు ఏదైనా చెయ్యి, బట్ నీ ఇన్కమ్ ఎంత ఉంది, బట్ అది ఎథికల్ గా ఉండాలి, నీ ఇన్కమ్ ఎంత ఉంది అనే ఒక కొత్త ఫీడ్బ్యాక్ మార్కెట్ లో వెళ్తుంది, కొత్త ఫీడ్బ్యాక్. అలాంటి టైంలో ఇప్పుడు మనం మార్కెట్ లో చూసుకుంటే, దాన్ని మీరు ఒకవేళ ఏ కెరీర్ చూస్ చేస్తున్నా, అదే నేను చెప్తాను, ఏ కెరీర్ చూస్తున్నా ఈ రోజుల్లో అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా చుట్టూ ఉన్న పీపుల్ ఏమనుకుంటున్నారు, అయ్యో నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనలు ఇప్పుడు పోయాయి. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ ఎవర్ లివింగ్, ఇఫ్ యూఆర్ డూయింగ్ డైరెక్ట్ సెల్లింగ్, ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, పీపుల్ ఏమనుకుంటారు అనేది ఒకప్పుడు ఉండేది. నువ్వేం చేస్తున్నావు, జాబ్ ఏం చేస్తున్నావు చెప్పని. ఒకవేళ ఇప్పుడు అలా జాబ్ గురించి ఆలోచించే వాళ్ళని చాలా వింతగా చూస్తున్నారు. అది రోజు రోజుకి పెరుగుతుంది ఆ పర్సెంటేజ్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. నా చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నా ఇన్కమ్ గురించి ఏమనుకుంటారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ కెరీర్ లో, ఏ జాబ్ లో, ఏ బ్యాంక్ లో చేస్తాం అనేది పాయింట్ కాదు. దానికంటే ఇంపార్టెంట్ అంటే నా ఇన్కమ్ ఎలా ఉంది, నా ఇన్కమ్ గురించి ఏమనుకుంటున్నారండి. బట్ నాకు ఫ్యామిలీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే, మీరు ఏం చేసినా సరే ఎథికల్ ఎర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ మోసాలు చేయకుండా, ఎవరిని మ్యానిపులేట్ చేయకుండా, ఏ స్కామ్స్ స్కీమ్స్ రన్ చేయకుండా, మీరు ఎథికల్ ఎర్నింగ్ ఉన్నాయా, ఎనీ ప్లాట్ఫామ్ యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ రన్. సో పీపుల్ ఆర్ ఎంకరేజింగ్, ఫ్యామిలీస్ ఆర్ ఎంకరేజింగ్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ఎంకరేజింగ్. సో ఇలాంటి టైంలో మీరు ఒకవేళ కనుక ఆన్లైన్ లో వెతికితే దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ మీకు పరిచయం అవుతా ఉంటాయి సోషల్ మీడియాలో. చాలా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా కనపడుతుంటాయి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా కనపడుతుంటాయి. యూజువల్లీ వాటిలో మీకు పరిచయం ఏంటంటే, నన్ను కొంచెం బే చేయాలి కూడా నా కాఫీ. యూజువల్లీ మీకు పరిచయం ఏంటంటే, మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేయగానే మీకు ఎక్కువగా పరిచయం అయ్యే ఆపర్చునిటీస్ లో
ఒక 3 categories. The one is pyramid schemes. The 2 is affiliate marketing. ఇదిగోండి చూడండి నా వారం ఇన్కమ్, ఈ రోజు ఇన్కమ్ అని రీల్స్ లో మీకు కనపడతా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ మూడే మీకు తరచుగా వాటికి సంబంధించిన కంపెనీస్ మీకు ఇన్స్టాగ్రామ్ లో కనపడతా ఉంటాయి. ఐ డోంట్ నో ఇంకా వేరే అయితే మాత్రం నో, ఐ డోంట్ థింక్ సో. సో ఈ 3 కేటగిరీస్ మీకు కనపడుతుంటే ఏది వాటి ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తుంటే కనుక యూజువల్లీ ఇఫ్ యు టేక్ ఎనీ ప్లాట్ఫామ్ వీటిలో ఉన్నది వాటి ప్రభావం ఎలా ఉంటుందని చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ పిరమిడ్ స్కీమ్స్, ఇది 100% ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఇవి ఇండియాలో నిషేధం అయినవి, కానీ వేరే వేరే పేర్లతో మీకు ఇవి రన్ అవుతా ఉంటాయి మార్కెట్ లో. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని పేరు చెప్పుకుంటా ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ అని పేరు చెప్పుకుంటా ఉంటారు, లేదంటే ఒక ప్రోడక్ట్ ని వాడటంలో ఒక కన్స్యూమర్ అని చెప్పేసి ఆ పేరు చెప్పుకుంటారు. బట్ పిరమిడ్ స్కీమ్స్ ఆర్ ఇల్లీగల్, అంటే నిషేధించబడ్డాయి ఇండియాలో. వీటికే పాంజీ స్కీమ్స్ అని కూడా అంటారు. ఎందుకు నిషేధించబడ్డాయి? నెంబర్ 1 ఈజ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. సో మనీ సర్క్యులేషన్ అన్నప్పుడు వాటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ మనీ సర్క్యులేషన్. నథింగ్ ఎల్స్. ఒక అమౌంట్ కట్టించుకోవడం, ఆ అమౌంట్ నుంచి పైన వాళ్ళకి షేర్ చేయడం, మళ్ళీ వాటిని ఇంకొకరికి రిపీట్ చేయడం, అదొక ఒక స్కీమ్ లాగా రన్ అవుతా ఉంటారు అన్నమాట. నెంబర్ 2 రిజిస్ట్రేషన్ స్కామ్స్. సో వాటిలో జాయిన్ అవ్వడానికి ఒక 1000-2000 రూపాయలు రిజిస్ట్రేషన్ కింద మీరు ఎక్స్ట్రాగా మీకు పే చేసుకుని ఆ డబ్బుల్ని ఈ సర్క్యులేషన్ చేస్తా ఉంటాయి అన్నమాట. 3వది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారు పిరమిడ్ స్కీమ్స్ లో. మీరు ఎప్పుడైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేసి మాకు తెలిసిన ఒక అతను పురేస్తున్నాడు, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డారు అనే ఇలాంటివి ఎప్పుడైనా మీరు విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు, ఖచ్చితంగా ఉన్నాయి కూడా. ఎందుకు? నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఒక వ్యక్తి ఎలా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఒక 10,000 అనుకుందాం, 30,000 అనుకుందాం, 50,000 అనుకుందాం, ఒక ఫ్యామిలీ ఎందుకు రోడ్డు మీద పడాలి? దానికోసం దాని ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? నెట్వర్క్ మార్కెట్ లో దానికే సూసైడ్ చేసుకుంటారా? ఇలాంటి క్వశ్చన్ ఒకసారి మనం మీకు మీద ఆలోచిస్తే, అంటే వెన్ యూఆర్ డీలింగ్ విత్ పీపుల్, మీరు ఎప్పుడైతే పీపుల్ తో మాట్లాడుతున్నారో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ పిరమిడ్ స్కీమ్స్ వల్ల జరిగింది. కారణం ఏంటి తెలుసా? ఈ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ యూజువల్లీ దాంట్లో 5,000 కట్టాలి, 10,000 కట్టాలని చెప్పి స్టార్ట్ చేసి మల్టిపుల్ ఐడీస్ తో స్టార్ట్ చేపిస్తారు. మల్టిపుల్ ఐడీస్ తో, లైక్ 5,000 రూపాయలే కానీ 50 మంది పేర్లతో మీరు స్టార్ట్ చేయండి. 5,000 రూపాయలే మీరు మీ ఫ్యామిలీలో ఒక 20 ఐడీలతో స్టార్ట్ చేయండి. అలా లక్షల రూపాయలని పెట్టుబడి పెట్టిస్తారు పిరమిడ్ స్కీమ్స్ లో. ఎప్పుడైతే లక్షల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ జరిగాయో 100% ఫ్యామిలీస్ రోడ్ మీద పడతాయి ఆ మల్టిపుల్ ఐడీస్ మీద. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ నో ప్రొడక్ట్స్ కూడా లేకుండా వాళ్ళు ఓన్లీ సర్క్యులేషన్ రన్ చేస్తూ ఉంటారు. సో ఈ పిరమిడ్ స్కీమ్స్ ఎలా గుర్తించవచ్చు? సార్ మాది పిరమిడ్ స్కీమ్ కాదండి, మాది పాంజీ స్కీమ్ కాదండి, మాది డైరెక్ట్ సెల్లింగ్ అండి అని అందరూ చెప్తూనే ఉంటారు. సో బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు మీరు కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర ఒక స్కీమ్ గురించి మీరు తెలుసా ఇంకొక ఆపర్చునిటీ ఉంది అని చెప్పినా చెప్పచ్చు మీ పక్కన ఉన్న వాళ్ళు. ఎందుకంటే నేనే డే 1 నేను ఆపర్చునిటీకి వచ్చినప్పుడు ఫస్ట్ డే 1 పర్యావరణ ఆపర్చునిటీకి నాతో పాటు ఇంకో ఆయన ఎవరో కూర్చున్నాడు పక్కన. ఆయన్ని మా సీనియర్ ఇన్వైట్ చేశాడు, నన్ను మా సీనియర్ ఇన్వైట్ చేశాడు. ఈయన పాజిటివ్ పర్సన్, నేను పాజిటివ్ పర్సన్. బట్ ఈయన అక్కడ దాని మీద దృష్టి పెట్టకుండా నాతో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఇవన్నీ అని. ఇది సర్వసాధారణంగా ఆఫ్లైన్ మీటింగ్స్ లో జరుగుతాయి. బహుశా ఈ రోజు ఇక్కడ పరిచయం వాళ్ళు కూడా ఇంతకన్నా మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఉందండి, మంచి డబ్బులు వస్తాయండి చెప్పచ్చు. కానీ వాటిని ఎలా గుర్తిస్తాం? పిరమిడ్ స్కీమ్స్ డైరెక్ట్ సెల్లింగ్ అని. ద సింపుల్ మీరు గుర్తించగలిగిన ఒక పాయింట్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, ఇద్దరు ట్రై చేయండి అని ఈ పదాలు ఏదైతే దేంట్లో ఉందో దట్ ఈస్ కాల్డ్ పిరమిడ్ స్కీమ్స్ ఆర్ పాంజీ స్కీమ్స్ యాజ్ పర్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. మీకు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే పలానా ఒక వీడియో పెడతాడు, ఇది స్కామ్ అది స్కామ్ అని. వీళ్ళు కానీ చెప్పేది అది ఒక డైలాగ్ ఉంది కదా, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు కాదని చెప్పాల్సిందని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది. ఆ మేము అక్కడ విషయాలు అన్నమాట, నువ్వు కాదని చెప్పాల్సింది ఎవరు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇండియాలో ఉన్నావు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడాలి. రామకృష్ణ ఏం చెప్తున్నాడు, సుబ్బారావు ఏం చెప్తున్నాడు, బాబ్జీ ఏం చెప్తున్నాడు, బాజీ ఏం చెప్తున్నాడు, వీ డోంట్ కేర్. సో యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇండియాలో ఏం చెప్తుంది? పిరమిడ్ స్కీమ్స్ అంటే ఏంటి? పిరమిడ్ స్కీమ్స్ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్ అండ్ రైట్. ఇటొకరికి చెప్తున్నారంటే పిరమిడ్ స్కీమ్స్ అండ్ పాంజీ స్కీమ్స్ ఇట్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. మీరు అనవసరంగా డబ్బులు కోల్పోతారు. ఇది మీకు యూజువల్లీ మీకు మార్కెట్ లో కనబడుతుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏమవుతుంది అంటే ఏంటి? సో అక్కడ ఈవెన్ అక్కడ ప్రొడక్ట్ కూడా ఉండదు, కొన్ని చోట్ల కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇది ఒక బీపోలిన్ ప్రోడక్ట్ అనుకోండి, అలోవెరా జెల్ అనుకోండి. అలోవెరా జెల్ ఎన్నో రీసెర్చ్ చేసి, ఎంతో టెస్ట్ చేసి, ఎన్నో దాంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వాడి దాన్ని ప్యాక్ చేసి ఎక్కడో యూఎస్ లో తయారయ్యి మనకి ఇండియాకి వస్తుంది. దాన్ని నువ్వు యూజ్ చేస్తే యూ గెట్ సమ్ బెనిఫిట్, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ వస్తుంది, ద వర్త్. బట్ అది అసలు ప్రోడక్టే లేకుండా నీకు దానికన్నా బెటర్ కోర్స్ మీకు యూట్యూబ్ లో అవైలబుల్ అవుతున్నప్పుడు ఆ దానికన్నా ఒక అవుట్డేటెడ్ కోర్స్ ని ప్రోడక్ట్ గా పెడతారు బహుశా అఫిలియేట్ మార్కెటింగ్ లో. వీటిలో ఏమవుతుందంటే వేరే ఒక కోర్సు కానీ ఇలాంటి తయారు చేసి, సో వాటిలో అది మీరు రికమెండ్ చేస్తే లేదా రిఫర్ చేస్తే ఎవరికైనా మీరు దాని గురించి చెప్తే మీకు సమ్ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ దాంట్లో ఎంతగానే ఉండదు. ఆ కమిషన్ ని ఒక లిమిటెడ్ ఆర్ టెంపరీ ఇన్కమ్ అంటారు. యూ రికమెండ్ సంథింగ్, ఒకటి అమ్మావా, ఒకటి సేల్ చేసావా, దాని మీద కమిషన్ రావడం, మళ్ళీ వస్తుందంటే మళ్ళీ రాకపోవచ్చు. ఆయన దగ్గరికి ప్రోడక్ట్ రాదు. నో టీమ్ ఇన్కమ్స్ ఆర్ నో ప్యాసివ్ ఇన్కమ్. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు. ఒక నో యూనిక్ ప్రోడక్ట్ రేంజ్ ఇవి ఉండవు. బట్ ఓన్లీ కమిషన్ బేస్ మీద, అంటే మళ్ళీ టీమ్స్ నుంచి రావడం, ప్యాసివ్ ఇన్కమ్స్ ఇవన్నీ రాదు. అవన్నీ లేకుండా ఉండేది అఫిలియేట్ మార్కెటింగ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుంది? అన్లిమిటెడ్ ఇన్కమ్. దీంట్లో మనకి ఇన్కమ్ కి లిమిట్ లేదు. టీమ్ ఇన్కమ్స్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక నెలకి దాదాపుగా 5 కోట్ల రూపాయలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. 5 crores ఫర్ ఎవర్ లివింగ్ లోనే ఉన్నారు. ఎక్కడో కాదు, ఫర్ ఎవర్ లివింగ్ ఉన్నారు, ఇంటర్నేషనల్ గా ఉన్నారు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ రెండోది టీమ్ ఇన్కమ్స్ ఉంటాయి. అంటే నువ్వు ఒకసారి టీమ్ ని బిల్డ్ చేస్తే, వాళ్ళని ట్రైన్ చేస్తే, వాళ్ళని నిలబెడితే, వాళ్ళ నుంచి ఒక గార్డెన్ నుంచి, ఒక తోట నుంచి ఎలా అయితే వస్తాయో అలా వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్, అసలు ఏం చేయకుండా వస్తాయా లేదా బేసిక్ మెయింటెనెన్స్ చేస్తే వస్తాయా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను ఒక వీడియో మీకు త్వరలో వస్తుంది, ఒక 2 days లో 3 days లో వస్తుంది. మేక్ షూర్ రాజేష్ ఫరెవర్ అని మీకు యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేస్తుందంటే మీరు ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా సరే, అసలు ఫర్ ఎవర్ చైనింగ్ సిస్టమా, ఫర్ ఎవర్ ఏంటి అసలు ఆపర్చునిటీ, చైనింగ్ సిస్టమ్ కిందకి వస్తుందా అనే ఒక వీడియో వస్తుంది. జస్ట్ 10 minutes వీడియో, విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ దాంట్లో. సో దీంట్లో టీమ్ ఇన్కమ్స్ ఉంటాయి, యూనిక్ ప్రొడక్ట్ రేంజ్. ఇప్పుడే మన iVision అని లాంచ్ చేశారు. ఆ ప్రోడక్ట్ గురించి మీరు వీడియో చూసారో లేదు. దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎంత యూనిక్ ప్రోడక్ట్ రేంజ్, ఎంతమంది వాడతారు ఇక్కడ iVision పర్సనల్ గా వాడి రిజల్ట్స్ చూసిన వాళ్ళు ఎంతమంది? నాకు ఇందాక నాట్ ఓన్లీ iVision కాదు, ఇందాక ఎవరో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన వచ్చి నాకేం చెప్తున్నారంటే, అది యాక్చువల్ గా మాకు ఎజెండాలో లేదు. ఆయన వచ్చి చెప్తున్నారు, సార్ మా పాపకి మోర్ దెన్ 20 years, సారీ ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్కడున్నారు, 6 years ఇక్కడ ఉన్నారు. 6 years వస్తారు, మిషన్ మాట్లాడిస్తాను పాప చేత ఒక 5 నిమిషాల తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత. 6 years నుంచి ఆయన టెస్టిమనీ కూడా చెప్తారు. ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అంట. ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, మా పాపకి మాటలు లేవు ఫస్ట్ నుంచి. మన దగ్గర ఉన్న మన బీహని వాడిన తర్వాత పాపకు వచ్చిన మాటలు మాకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. 20 అనే మాట ఎందుకు వచ్చాయంటే 20 lakhs, మోర్ దెన్ 20 లక్షల పైన ఖర్చు పెట్టాం పాపకి అని చెప్తున్నారు ఆయన. అలాంటి ప్రోడక్ట్ రేంజ్ ఉంది. అంటే అవి కేవలం పదాలు కాదు, అవి రిజల్ట్స్ కూడా తీసుకొస్తాయి. యూనిక్ ప్రోడక్ట్ రేంజ్ ఉంది మన దగ్గర. ఈవెన్ ప్యాసివ్ ఇన్కమ్స్, మీరు దీంట్లో మీ మాక్సిమం ఎనర్జీస్ పెట్టి తర్వాత మీరు మీ రెస్ట్ మీరు తీసుకోవచ్చు. ఆ టీమ్స్ నుంచి ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. లేదంటే నెలకి 20 లక్షలు ఎలా పాసిబుల్ అండి, నెలకి 30 లక్షలు ఎలా పాసిబుల్ అండి, నెలకి 5 కోట్లు ఎలా పాసిబుల్ అండి, ఎన్ని సేల్స్ చేయాలండి? అది దానివల్ల సాధ్యం కాదు, ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్ వల్ల సాధ్యం. అంత ఇన్కమ్స్ ఉంటాయి. సాలిడ్ బిజినెస్ ప్లాన్. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది ఎవరైనా అచీవ్ అవడానికి. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది 100% లీగల్, ఎనీ వన్ కెన్ డూ ఇట్. నౌ ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇది ఈ మధ్య నేను ఒక కొన్ని బయట కొంతమంది నుంచి కూడా నేను విన్నాను. ఫర్ ఎవర్ చైనింగ్ సిస్టమా కాదా? No. What is chain link system then? My question to you, what is chain link system? How do you say this no? What is chain link system? అంటే ఒక వ్యక్తికి ఒక విషయాన్ని పరిచయం చేయడాన్ని చైన్ లింక్ అంటున్నావా? ఒక వ్యక్తిని ఫస్ట్ ఇది చైన్ లింక్ సిస్టమా అన్నప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు వాట్ ఇస్ చైన్ లింక్ సిస్టమ్? మీరేమనుకుంటున్నారు? ఒక వ్యక్తిని జాయిన్ చేయాలి కదా, ఓకే, జాయిన్ చేయడానికి మీరు చైన్ లింక్ సిస్టమ్ అంటే, లేదా రిఫరల్ చేయడానికి చైన్ లింక్ సిస్టమ్ అంటే, ఓపెన్ యువర్ ఫోన్, దాంట్లో జొమాటో ఓపెన్ చేయండి, దాంట్లో మీ అకౌంట్ చూడండి. ఇఫ్ యూ రిఫర్ సమ్ వన్, యూ గెట్ సమ్ అమౌంట్, దెన్ దట్స్ ఎ చైన్ లింక్ సిస్టమ్.
స్విగ్గీ ఓపెన్ చేయండి, దాంట్లో మీ అకౌంట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి, రిఫర్ ఏ ఫ్రెండ్, యూ గెట్ సమ్ అమౌంట్. దట్ ఈస్ ద చైన్ సిస్టమ్. ఊబర్ ఓపెన్ చేయండి, ఓలా ఓపెన్ చేయండి, ఏదే యాప్, మింత్రా ఓపెన్ చేయండి, మీషో ఓపెన్ చేయండి. ఒక వ్యక్తి రిఫర్ చేయడం అనేది ఒక కామన్ బిజినెస్ దాంట్లో ఉన్న పాయింట్. అలా రిఫర్ చేస్తే చైనింగ్ సిస్టమ్ అయితే అవన్నీ చైనింగ్ సిస్టమే. సెకండ్ క్వశ్చన్, ఇంటర్ కనెక్టివిటీ ఉంటే, ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉంటే చైనింగ్ సిస్టమ్ అంటే, నిన్న అపోలో లేదా షాపర్ షాప్ లో విశాఖపట్నంలో ఒక షర్ట్ కొన్నాం, ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే విజయవాడ షాపర్ షాప్ లో సేమ్ ఆ బిల్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్ కనెక్టెడ్ ఉంది, దెన్ ఇట్స్ చైనింగ్ సిస్టమ్. నౌ ద థర్డ్ పాయింట్, ఒక వ్యక్తిని జాయిన్ చేయడం చైనింగ్ సిస్టమ్ అయితే, ఎవరు చెప్పారు అది ఇల్లీగల్ అని? జాయిన్ చేయడం ఇల్లీగల్ అని ఎవరు చెప్పారు? ఆ శ్రీనివాస్ గారు చెప్పారండి. ఇందాక మీకు మాట్లాడుకున్న బాబ్జీ గారు చెప్పారండి. మన బాబ్జీ చెప్పారండి, గో టు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో క్లియర్ గా ఒక క్లాజ్ ఉంది, ఒక పాయింట్ ఉంది. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, యూ కెన్ జాయిన్ అదర్స్ ఇన్ టు యువర్ బిజినెస్. దట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా. ఒక వ్యక్తిని జాయిన్ చేయడం ఇల్లీగల్ కాదు. అది చైన్ లింక్ సిస్టమ్ అంటే, చైన్ లింక్ సిస్టమ్ అంటే ఏంటి? పరిచయం చేయడం, జాయిన్ చేయడం చైన్ లింక్ సిస్టమ్ అంటే ఇట్స్ లీగల్ ఇన్ ఇండియా. యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్, ఓన్లీ పిరమిడ్ స్కీమ్స్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. నౌ మై క్వశ్చన్ టు యూ, వై ఫర్ ఎవర్? సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఫర్ ఎవర్ నే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకు ఈ కంపెనీని చూస్ చేసుకోవాలి? ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఆపరేటింగ్. మొత్తం ఇక్కడ ఈ మ్యాప్ లో చూస్తున్న ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ లో ఉన్నంత మొత్తం కూడా the forever living products are established and it is once again you can proudly say this is the only direct selling company in the entire world. In 165 countries established and the only company. Maybe many companies websites ఉండొచ్చేమో కానీ ఫిజికల్ ప్రెసెన్స్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ. దీనికన్నా ముందు స్టార్ట్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద అమెరికన్ కంపెనీస్ దీనికన్నా ముందు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ ఎన్నో దేశాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కు నెట్టివేయబడ్డాయి చాలా దేశాల నుంచి. బట్ ఫర్ ఎవర్ 165 పైగా దేశాల్లో బ్రహ్మాండంగా రన్ అవుతుంది, ఫిజికల్ ప్రెసెన్స్ ఉంది. దట్ ఈస్ వై ఫర్ ఎవర్ ఎందుకు మనం దీంట్లో స్టార్ట్ చేయాలంటే, ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ జెన్యూన్ అండ్ చాలా వెల్ మెయింటైన్డ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేసిన కంపెనీ. బట్ కానీ కొంతమంది దాన్ని వక్రీకరించి చెప్తే దాన్ని మనం ఏం చేయడం. ద సెకండ్ పాయింట్, వై ఫర్ ఎవర్? ద యూనిక్ అండ్ హై క్వాలిటీ ఆర్గానిక్ ప్రొడక్ట్ రేంజ్. ఇంత ముందు మనం మాట్లాడినట్టుగా ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ రేంజ్ ఉంది అండ్ అవి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ నేచురల్ మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్. వై ఫర్ ఎవర్ అంటే. అండ్ థర్డ్ పాయింట్, సింపుల్ బిజినెస్ ప్లాన్ వేర్ యూ కెన్ అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్. ఈ ప్లాన్ ఎంత సింపుల్ అంటే దీంట్లో ఇచ్చింది. మీరు గనక ఇంతకు ముందు చెప్పినట్టుగా లైఫ్ లో నాయిస్ ని కనుక పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్డ్ గా కనుక మీరు వర్క్ చేస్తే మీరు దీంట్లో ఉన్న అన్ని అచీవ్మెంట్స్ ని మీరు అచీవ్ అవ్వచ్చు. ఈ రోజు నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ చూస్తారు, నెంబర్ ఆఫ్ రికగ్నిషన్ చూస్తారు, చాలా లోయర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మంచి అచీవ్మెంట్స్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తారు. అలాంటి బిజినెస్ ప్లాన్ మన దగ్గర ఉంది. అండ్ వై ఫర్ ఎవర్ 100% ఫాలోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. ఏదైతే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందో ఇండియన్ గవర్నమెంట్ 100% ఇంప్లిమెంట్ చేస్తున్న కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్, స్ట్రాంగ్ ఫ్రెండ్లీ పాలసీ. వాట్ ఈస్ ఫ్రెండ్లీ పాలసీ? ఈ సంబడి ఏంటి ఫ్రెండ్లీ పాలసీ అంటే ఏంటంటే, కంపెనీకి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ కంపెనీకి బైబిల్ లాంటిది, కంపెనీకి ఖురాన్ లాంటిది, కంపెనీకి రామాయణ మహాభారత్ లాంటిది. ప్రతి కంపెనీలో పాలసీ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే ఆ పాలసీని ఆ కంపెనీలు ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అనేది. బట్ ఫర్ ఎవర్ 100% స్ట్రాంగ్ పాలసీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇక్కడ కూర్చున్నారు ఆఫ్లైన్ లో, ఎక్కడి నుంచి వచ్చారండి అని ఎవరో పక్కన అడుగుతారు. నేను మన చోట నుంచి వచ్చాను. ఎవరి టీం అని అడుగుతారు. మన టీం అండి. మా టీంలో ప్రమాణం జరుగుతుందండి. మీరేంటండి ఇంకా అలా ఉన్నారు అని కొన్ని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మా టీంలో జాయిన్ అవ్వండి అని. ఎలా అండి ఆల్రెడీ మీరు చేస్తున్నాం కదా, మరి మీ టీం పర్లేదంటారా? ఎవరో అంటే, లేదండి మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, ఏదైనా చనిపోయారండి, వాళ్ళ ఆవిడ పెడుతున్న ఆ ఆవిడ గారు కానీ, అమ్మమ్మ గారు కానీ, వాళ్ళ పేరు మీద ఏదైనా జాయిన్ అవ్వచ్చండి, నేను చూసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సీ ఐడి. ప్రాక్సీ అంటే మనిషి నిజంగా అప్లికేషన్ లో ఉన్న వ్యక్తి పనిచేయట్లేదు, ఇంకోళ్ళు ఎవరో పనిచేస్తున్నారు. అలా గనక జరిగిందంటే ఫ్రెండ్లీ పాలసీ ఏంటంటే, మీ టీమ్స్ లో మీరు కష్టపడి మీరు టీమ్స్ బిల్డ్ చేశారు, వాళ్ళు వేరే టీమ్స్ లోకి ప్రాక్సీ ఐడీస్ వేసుకుని వెళ్ళారనుకోండి, ఏ రోజుకైనా సరే మొత్తం ఆ టీమ్స్ అన్ని
గ్రో అయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి పాత టీంలోనే యాడ్ చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మారడానికి రైట్స్ లేవు. ఒకవేళ అలా ఎవరైనా చేసి జాయిన్ చేస్తున్నారంటే దే విల్ లూజ్ ఎంటైర్ టీమ్ అట్ సమ్ పాయింట్, ఎంటైర్ టీమ్. సో ఎవరికి లాస్ ఎక్కువ అంటే ఫస్ట్ లాస్ ఎవరైతే జాయిన్ చేసుకున్నారో అట్లా తెలియకుండా వాళ్ళ లాస్, రెండోది అలా జాయిన్ అవుతున్నారో వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇంకా లాస్. సో ప్రాక్సీ ఐడీస్ కంపెనీస్ అస్సలు ఎంకరేజ్ చేయరు. చాలా ఇప్పటికే యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. సో కంపెనీ ఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అండ్ ది స్ట్రాంగ్ పెయింటింగ్ పాలసీ. నౌ ఎవరెవర్ చేయొచ్చు, ఎవరెవర్ ఆపర్చునిటీ ఎవరెవర్ చేయొచ్చు పర్టికులర్లీ ఏ స్టూడెంట్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? హౌ మెనీ ఆర్ ది స్టూడెంట్స్? యంగ్స్టర్స్. సో ఏ స్టూడెంట్ ఆర్ ఎన్ యంగ్స్టర్ విత్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఒక ఫ్యాన్సీ కార్, తన ఆలోచనలు, తన డ్రీమ్స్, తన ఫ్యామిలీతో స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి ఈ కెరీర్ ని 100% చూస్ చేసుకోవచ్చు. లేదా ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. నా సజెషన్ అయితే ఫుల్ టైం ఇచ్చామని చెప్తాను. అండ్ సెకండ్, ఏ ఫ్యామిలీ మ్యాన్, ఏ ఫ్యామిలీ హెడ్ హూస్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఆయన ఇంటి ఖర్చుల కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో సరిపోవట్లేదు. ఇప్పుడు చూడండి, వర్షపాతం మీరు ఎంత నమోదైందండి? హైయెస్ట్ వర్షపాతం నమోదైంది. మీరు దుబాయ్ తీసుకుంటే దుబాయ్ లో కూడా లాస్ట్ 20 సంవత్సరాల్లో ఇంత వర్షం పడలేదు. మొన్న లాస్ట్ 2-3 months బ్యాక్ దుబాయ్ లో కూడా అలాగే పడింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉంటుంది? మీరు అసలు ఇంట్లోంచి కదలలేని పరిస్థితుల్లో ఉంటే మీ ఇన్కమ్ ఎలాగా? హౌ డు యు రన్? మీ సెక్యూరిటీ ఎలా ఉంది? మీ మొత్తం సెక్యూరిటీ ఎలా ఉంది? మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎలా ఉంటది? ఇలాంటి వాతావరణ పరిస్థితులు వస్తే అవన్నీ డ్రాప్ అయిపోతాయా? కోవిడ్ లాంటివి వస్తాయి. సో ఇది ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మీరు ఈ ఏజ్ లో ఉన్నా సరే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం యూ కెన్ స్టార్ట్ దిస్ కెరీర్ అట్ ఎనీ ఏజ్. ఏ హౌస్ వైఫ్ ఎవరైతే తన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, తన భర్త తెచ్చే అమౌంట్ సరిపోవట్లేదు, ఐ హావ్ టు డూ సంథింగ్, కానీ నేను బయటకు వెళ్ళలేను, నేను ఒక రోజుకు ఒక 2 hours నేను టైం కేటాయించి నేను చేస్తాను అనుకున్న హౌస్ వైఫ్ హ్యాపీగా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇక్కడ? ఐ థింక్ నెంబర్ ఆఫ్ పీపుల్ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మనకి రికగ్నైజేషన్స్ లో కూడా ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ ఉంటారు. సో యూ కెన్ స్టార్ట్ దిస్ కెరియర్. సో మీరందరూ కూడా ఈ కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఏదైతే ఈ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారో అది ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీ, మోస్ట్ స్ట్రాంగెస్ట్, మోస్ట్ సౌండ్ ఫైనాన్షియల్ మీకు స్టెబిలిటీ ఇవ్వగలిగిన ఆపర్చునిటీ.